హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ నేపథ్యంలో ముందస్తుగా నాయకులను అదుపులోకి తీసుకున్నారు. జమ్మికుంట పట్టణంలోని మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావుతో పాటు మాచనపల్లి మాజీ సర్పంచ్ పర్లపల్లి రమేష్, పాతకాల రమేష్, ములుగురి దిలీప్ తో పాటు పలువురు నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ, ప్రజలకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, ప్రజాపాలన పేరిట ప్రజలను పూర్తిగా మభ్యపెడుతూ రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. విచారణ ఈడి విచారణ రావడం వల్ల మీకు మా అడ్వకేట్ ద్వారా రావడం వల్ల మీకు ఇబ్బంది ఉంది. ఎందుకంటే అక్కడ మీరు పోలీసు కూడా వ్యవస్థ ఇట్లా ఉంది, అంటే ఒక జేబు వ్యవస్థలో ఉన్నది. ప్రభుత్వాలు మారుతాయి, పోలీసు యంత్రాంగం కూడా మరి వాళ్ళు కూడా ఒక పద్ధతిగా ఉండాలి. ప్రభుత్వాలు మారిన కొద్ది వ్యక్తులుగా ఆనాడు మరి కేసీఆర్ గారు ఏనాడు ఎక్కడ కూడా ఎట్లాంటి హింస జరగకుండా కూడా ఈ రోజు వరకు కూడా తెలంగాణలో మంచి వాతావరణం తీసుకొని రావడం జరిగింది. నువ్వేమో రేరా ఈరా తీసుకొచ్చి హైదరాబాద్ అంతా భయప్రాంతాలు తీసుకుపోయి ఈరోజు కొత్త కంపెనీలు కూడా రాకుండా చేస్తున్న దుర్భాగ్య పరిస్థితి ఏర్పడ్డది. మరి ఇలా రేవంత్ రెడ్డి గారు నువ్వు ఈ అరెస్టులతో ఏం సాధించలేవు. నీకు తెలంగాణ అభివృద్ధి వైపు తీసుకపో. నువ్వు ఏవైతే ప్రజలకు 6 గ్యారెంటీలు కాదు కదా, నువ్వు 420 420 గ్యారెంటీలు ఇచ్చి నువ్వు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఈరోజు కుర్చీ మీద కూర్చున్నావు. కేటీఆర్ ఏమంటున్నావు, నువ్వు రైతు బంధు ఇస్తున్నావు కదా, 10,000 కాదు మేము 15,000 ఇస్తా ఉన్నావు. నువ్వు మొన్న ఏమంటున్నావు అంటే 12,000 ఇస్తా అంటారు. అంటే ఎవరు 420 వ్యవస్థ ఉన్నది. నువ్వు ఎన్నో హామీలు ఇచ్చినావు. ఇవాళ రైతు కనీసం చనిపోతే కూడా పరిస్థితి 5 లక్షలు 11 రోజుల లోపు వచ్చేది. ఇలా 5 లక్షలు రాకుండా చేసినావు. రైతు పెట్టుబడి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నావు. రైతుల పండించిన పంటను కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నావు. ఇవాళ నువ్వు బస్సులలో ఏ పరిస్థితి అవుతుందో నీకు కూడా తెలుసు. మరి ఇవాళ కేటీఆర్ గారిని అరెస్ట్ చేసిన మందరం ఈ రోజు కేటీఆర్ కూడా ఏమంటున్నావు అంటే, నువ్వు జైల్లో పెట్టినా ఏడబెట్టినా నువ్వు ఏదైతే ఏ గ్యారంటీలు ఇచ్చి నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి కూర్చున్నావో ఆ గ్యారంటీలు ఇచ్చేదానికి మేము వదలమని చెప్తా ఉన్నాడు. నువ్వు దానికి భయపడి ప్రజలు ఏం చేయాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు డైవర్ట్ చేయాలి. ఇప్పుడు ఎందుకంటే ఈ 6 గ్యారంటీలు నువ్వు ఇవ్వలేవు కాబట్టి నువ్వు అక్కడ ఒక దద్దమలకు ఏర్పడుతున్నావు. మా కేటీఆర్ అనునిత్యం కూడా ఆయన అడుగుతుండు, ప్రజల వైపు ఉంటుండు. ఈ రోజు కేటీఆర్ని అరెస్ట్ చేస్తే దీన్ని ప్రజలు అడ్డు మార్చాలని చూస్తున్నావు. నువ్వు ప్రజల దృష్టి మార్చినా నేను ప్రజల చేత నీకు కూడా తప్పదు. నువ్వు రేవంత్ రెడ్డి గారు ఈరోజు మంచి పాలనలో నువ్వు కూడా మంచి పాలన నువ్వు మంచి పేరు తెప్పించుకొని తెలంగాణలో ఈ అరెస్టులు నువ్వు హైడ్రా తీసుకొచ్చి ప్రజలు ప్రయోగాలు చేస్తున్నావు. మాకు కూడా ఈరోజు అరెస్ట్ చేస్తారు, హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మేము కూడా కొత్తగా ఈ హౌస్ అరెస్టులు మేము తెలంగాణ విషయంలో రైతులు కూడా ఎన్నో కేసులు కూడా అనుభవించినాం. మా కేసులు కొత్త ఏం కాదు. మరి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా కేటీఆర్ గారు మళ్ళీ ఆ కేసులో ఎందుకంటే ఈరోజు అధికారులను అప్రూవల్గా మార్చే విధంగా చేస్తూ ఉన్నాం. నిర్ధారంగా చెప్పాలి తప్ప ఇలా ప్రభుత్వాలు మారంగానే అప్రూవల్గా మారాల్సిన అవసరం లేదు. అధికారులు కూడా మేము తెలియజేస్తాను. ఈయనదేమో పరిపాలన రాసుకో రాలే. నేను ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు చేసింది ఏం లేదు. ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు.